నమస్కారం. మీ అందరికీ తెలుసు, గ్లోబల్ క్రైసిస్ మనకి వార్ జరుగుతున్న సందర్భంలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఆయిల్ రావట్లేదని, తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సరిపడగా లేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉంటున్న సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక కమ్యూనికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ఎక్కడ రాలేదు. సో మన దగ్గర సఫిషియెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ కుకింగ్ అండ్ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సిలిండర్స్ సరిపోలేదని, తర్వాత అక్కడక్కడ కొంతమంది ఈ గ్యాస్ సిలిండర్స్ హోర్డింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో అవ్వడం వల్ల సో పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ అయ్యి వాళ్ళు ఎక్కువగా బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మించి చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఆ రిక్వైర్మెంట్ యాక్చువల్గా డైలీ రిక్వైర్మెంట్ కాకుండా అడిషనల్గా బుక్ చేసుకోవడం వల్ల అది దానికి సరిపడా డెలివరీస్ కూడా ఉండవు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గ్యాస్ లేదు, అందుచేత ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకలాంటి అపోహ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి మీడియా పరంగా మీ అందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు యాక్చువల్గా ఎవ్రీ డైలీ బేసిస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ గ్యాస్ అండ్ ఆల్సో ఆయిల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఏజెన్సీస్తో కూడా కంటిన్యూగా టచ్లో ఉన్నారు. సో దీని గురించి చూస్తే, వాస్తవాలు చూస్తే, మనకి టోటల్గా కనెక్షన్స్ అన్నీ కూడా 5,51,759 కనెక్షన్స్ మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి 3,22,279 మార్కాపురంలో ఉన్నాయి. సో ఇవి మనకి టోటల్ కనెక్షన్స్ ఎస్ట్వైల్ ప్రకాశం అండ్ ఆల్సో కందుకూరు, అద్దంకి కలుపుకొని. అదేవిధంగా మనకి గ్యాస్ ఏజెన్సీస్కి వస్తే 39 గ్యాస్ ఏజెన్సీస్ మనకి ప్రకాశంలో ఉన్నాయి. 25 గ్యాస్ ఏజెన్సీస్ మనకి మార్కాపురంలో ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఒకసారి డైలీ రిక్వైర్మెంట్ కూడా జేసీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎప్పటికప్పుడు డైలీ ఎంత స్టాకు యాక్చువల్గా మనకి అవైలబుల్ ఉంది అండ్ ఎంత బుకింగ్స్ జరుగుతున్నాయి, డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదనేది చూస్తే, సో మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చి మనకి 9,875 మనకు ఉంది. అదేవిధంగా స్టాక్ అవైలబిలిటీ చూస్తే ఈరోజు వరకు 11,542 ఉంది. సో ఎక్కడా కూడా మనకి స్టాక్ డెఫిసిట్ అనేది ఎక్కడా లేదు. సో దీన్ని ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే మనకి ఏజెన్సీలో గ్యాస్ అవుతూ ఉంటుంది, దెన్ ఆటోమేటిక్గా దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అవుతుంది, మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఎటు చూసుకున్నప్పటికీ కూడా టోటల్ అవైలబిలిటీ వచ్చేటప్పటికి సప్లైకి, అంటే రిక్వైర్మెంట్కి మించి మన దగ్గర స్టాక్ ఉంది. కాబట్టి సో ఏ విధమైనటువంటి గ్యాస్ ఇబ్బంది ఇప్పుడు వరకు రాలేదు. సో అందుచేత దయచేసి అనవసరంగా ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలు దూరం అయ్యి గ్యాస్ సిలిండర్లు అందట్లేదని చెప్పేసి అట్లాగా చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బుకింగ్స్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్గా వాళ్ళకి లేనప్పటికి కూడా అడిషనల్గా గ్యాస్ బుక్ చేసుకోవడం, తర్వాత అడిషనల్గా ఇవి సిలిండర్స్ కావాలని రిక్వెస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్మోస్ట్ సింగిల్ కనెక్షన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ డబుల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నారో, ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నారో దాని ప్రకారమే వాళ్ళు బుక్ చేసుకోవాలి, దాని ప్రకారమే తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఏజెన్సీస్ కూడా మీ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా లేని స్టాక్, ఉన్న స్టాక్ని హోర్డింగ్ పెట్టుకుని లేదని చెప్పడం కానీ, తర్వాత ఆర్టిఫిషియల్గా ఒకలాంటి డిమాండ్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. బికాజ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్స్ అన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద వస్తుంది. సో నాట్ ఓన్లీ క్యాన్సిలింగ్ ది ఏజెన్సీ బట్ ఆల్సో ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు ఉంటాయి. సో దయచేసి ఏ యొక్క ఏజెన్సీ కూడా ఇట్లాంటి చేయకూడదని చెప్పేసి, క్రిమినల్ ఇంటెన్షన్స్తో చేయకూడదని, తర్వాత ఆర్టిఫిషియల్గా ఉంటున్న భయాన్ని సొమ్ము చేసుకుని సిలిండర్స్ రేటు పెంచి చేయకూడదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకి జేసీ గారు కంటిన్యూ మానిటర్ చేయడంతో పాటు
ఎవరైతే మనకి డీటీస్ ఉంటారో, ఏది మనకి సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి డీటీస్ ఉంటారో వాళ్ళని రెగ్యులర్గా కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఏజెన్సీని కూడా డైలీ బేసిస్లో విజిట్ చేసి వాళ్ళ స్టాక్ రిజిస్టర్లో ఎంత బుకింగ్స్ జరిగినాయి, ఎంత డెలివరీ ఇచ్చారనేది కూడా ఎప్పటికప్పుడు సైన్ చేయమని కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఈ 35 మంది అండ్ 25 అరౌండ్ 60 వరకు మనకున్న ఈ ఏజెన్సీస్ ఎంత ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాము. డైలీ బేసిస్ కూడా అందులో పోస్ట్ చేయమని చెప్తాం. సో విల్ టేక్ ఎవ్రీ కేర్ దట్ రిక్వైర్ టు సెక్యూర్ ది ది needs of the people. So I request that all the people should cooperate and also మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలు లోను కాకోకుండా ఉండాలనే సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్యాస్ కూడా చాలా జుడిషియస్గా వాడుకోవాలి. సో అది కూడా క్రైసిస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వరకు మనకి ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని రోజులుంటే ఒకవేళ ఏమైనా క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా మనం ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ఉంది. సో ప్రజలు కూడా జుడిషియస్గా గ్యాస్ని, ఫ్యూయల్స్ని వాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. సో ఏ ఏజెన్సీ కానీ లేదంటే కనుక ఎవరైనా కానీ ఆర్టిఫిషియల్గా సోషల్ మీడియాలో రాంగ్ పోస్ట్ పెట్టినా, లేదంటే కనుక దీనికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టినా, లేదంటే రేట్స్ పెంచినా డెఫినెట్గా మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్ ప్రకారం సివియర్ యాక్షన్ ఇనిషియేట్ చేయబడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కాబట్టి ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ కాబట్టి కంపల్సరీగా ప్రజలందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ హాస్టల్స్ కానీ ఈ చిల్డ్రన్ హోమ్స్లో గ్యాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నాము. ఈ రోజు వరకు అయితే మనకి ఏ విధమైనటువంటి స్టాక్ క్రంచ్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. ఏజెన్సీస్ ఉన్నాయి, ప్రతిరోజు అక్కడ వెళ్ళి చూస్తారు. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రూమ్కి సంబంధించి మన ప్రెస్ నోట్ ద్వారా ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా 17-18 కంప్లైంట్స్ మనకి లాస్ట్ 2 డేస్లో వచ్చాయి. దానిలో ఎక్కువగా ఈ సర్వర్ కొంత స్లోగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. దానిలో ఇష్యూ అందరూ రేస్ చేశారు, అది కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. తర్వాత ఇంతకుముందు మన ఫ్రైడే సాటర్డే కూడా ఈ ఓఎంసీస్తో తర్వాత ఏజెన్సీస్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అందరూ బాగా చేస్తారు, కానీ ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అది మేము చెక్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాం. సో ఈ ఇష్యూ సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉండరు, ఇమీడియట్గా మన నోటీస్ వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. సో యాక్చువల్గా అంటే హెడ్ ఆఫీస్ ఇది డేస్ కొంచెం హెడ్ ఆఫీస్ నుంచి చేంజ్ చేస్తున్నారు, స్లోగా ప్రతి జిల్లాలో కూడా ఈ చేంజెస్ చేస్తున్నారు. సో కొన్ని ప్లేసెస్లో రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తారు. సో మనం డిమాండ్స్ చేస్తే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఆ ప్రకారం కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్కి తర్వాత ఇండస్ట్రియల్ దానికి ఎగ్జాక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు ఈరోజు రేపు హెడ్ ఆఫీస్ నుంచి. సో ఇన్స్ట్రక్షన్ వచ్చిన ప్రకారం ఆ ప్రకారం మేము ఫాలో. ఇది డైలీ బేసిస్లో మనము డెలివరీ ఇవ్వకుండా వెనకాల అమ్ముకుని ఆ టైప్ ఉంటే కనుక చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. ఇంకా రాలేదు, ఇప్పటి నుంచి వస్తాయి కొద్దిగా అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. ఒక కేసు కూడా బుక్ చేశారు. చెప్పండి అమ్మా. అది ఈరోజు ఒక కేసు బుక్ చేశారు ఒకసారి యాక్చువల్గా అయితే యా సార్. సో డొమెస్టిక్కి ఇది చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికీ. తర్వాత ఓఎంసీస్కి ఏజెన్సీస్కి కూడా మేము క్లియర్గా చెప్పాము, ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్గా వాడుతున్నారు అంటే దాంట్లో ఎవరైనా ఏజెన్సీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద యాక్షన్, తర్వాత ఉన్న వాళ్ళ మీద ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతాయి. సో ఇది క్లియర్గా మేము చెప్తున్నాము. కొన్ని 1 or 2 కేసెస్ ఇలా ఉంటాయి మన నోటీస్లో, సో దాని మీద యాక్షన్ కూడా తీసుకున్నాము. సో ఈ అసలు మేము ఒప్పుకోము, ఇలాంటి కేసెస్ ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ అవుతుంది. కొనసాగుతుంది, దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా ఎనిబడి ఏదో ఎవరు అడిగారు ఇంకా వెనకాల కూర్చుని అప్పుడు అడుగు. మరి మీరు కూడా మాకు చెప్పాలి. నేను అనేది ఏంటంటే మీ ద్వారా పలానా చోట ఎక్కడ అడుగు చేస్తున్నారు అనేది, అదే దానికోసమే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాకు కమ్యూనికేట్ చేయండి, ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు మనందరం కలిసి చేయవలసినటువంటి పని. సో దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది అన్స్పర్ప్లెస్ పీపుల్ కొంతమంది ఇట్లాగా చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనం అరికట్టాలి. సో అలాగే స్ప్రెడ్ అయ్యి బ్లాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇచ్చేది ఇవ్వకోకుండా ఆపుకొని
2000కి 3000కి 4000కి అట్లాగా అమ్ముకుని ఒకలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. దాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలి. సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా రావాలి. అదే జేసీ గారు చెప్తున్నారు, ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం. సో అక్కడికి ఎవరైనా కాల్ చేసి మాకు సిలిండర్కి ఇలా ఛార్జ్ చేస్తారని చెప్తే దాన్ని ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం దాని మీద. సరే, ఇప్పుడు మార్కాపురం జిల్లా అయింది కానీ ప్రభుత్వ కార్యాలయంలో సైట్లు పనిచేయటం సైట్లు అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మార్కాపురం జిల్లా కింద మామూలుగా ఈ రిజిస్ట్రేషన్ కానీ అవ్వట్లేదు, సైట్లు అవైలబుల్ లేదని చెప్తున్నారు. దాదాపు నెల నుంచి అదే పడుతుంది. మిగతా డిపార్ట్మెంట్ కూడా సేమ్ అదే. వాటిని ఎట్లా రెక్టిఫై అక్కడ ఇప్పుడు మాకు అందులో రెండే ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా అయితే కనుక. ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ జరగాల. రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు డీలింగ్ చేసి కొత్తది జిల్లా కింద పెట్టాలి. అది ఆల్రెడీ అయిపోయింది. అది ఆల్మోస్ట్ నిన్నటి నుంచి కూడా జరుగుతుంది, అది వర్క్ జరుగుతుంది. మిగతా డిపార్ట్మెంట్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సెపరేట్ ఈ ఆఫీస్ క్రియేట్ అయింది, సెపరేట్ ఆఫీస్ లాగిన్స్ క్రియేట్ అయినాయి, అక్కడ ఆఫీసెస్ కూడా డెసిగ్నేట్ చేసేసాము. సో అక్కడైతే మాకు ఇంకా ఏ ఇష్యూస్ లేవు యాజ్ ఫర్ యాజ్ ఈ ఆఫీస్ ఇస్ కన్సర్న్. సో ఇది అయితే రిజిస్ట్రేషన్స్ అనే దాని మీద ఆ పేరు రావాలి కాబట్టి, డాక్యుమెంట్ మీద మార్కాపురం జిల్లా అనేది రావాలి కాబట్టి ఆ సెపరేషన్ జరిగింది. ఇప్పుడు నౌ దే ఆర్ కంటిన్యూ, నో ఇష్యూ. ఇంకా రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.